గురువుగారు, మధుర జీవితము అంటారు, పరబ్రహ్మమే జీవుడు అంటారు. బ్రహ్మత్వాన్ని పొందాలి అంటే గుణములు అన్నీ వదలాలి అంటారు, సర్వకర్మలు వదలాలి అంటారు. మరి ఏ గుణముతో ఏ కర్మతో బ్రహ్మత్వాన్ని పొందాలి? ఏ గుణము లేకుండా బ్రహ్మత్వాన్ని ఎలా పొందాలి? నాయనా, మనలో ఉన్న ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని వేదములు, ఉపనిషత్తులు, మహాత్ములు చెప్పుచున్నారు. అయితే నీకు వేదశాస్త్రములు చదివి పాండిత్యము కావాలేనా, లేక ఆనందదాయకము అయిన అమృత పదము కావాలేనో ఆలోచించుకొనుము. అమృత పదము ఆనంద స్వరూపము అయిన నీ నిజస్వరూపాన్ని పొంది నిత్యానందము, శాశ్వత ఆనంద స్వరూపము అయిన బ్రహ్మము నీవు కావలేనచో జగత్ సంబంధము అయిన శరీర సంబంధము అయిన ఆనందములు అన్నింటినీ వదిలిపెట్టు. వీటి అన్నింటినీ కలుగజేస్తున్నది ఆత్మానందమే. ఆ ఆత్మానందమే నీలో లేకపోతే ఈ ఆనందములు అన్నింటికీ ఆధారము లేదు, ప్రాణము లేదు, శక్తి లేదు, వీటికి అసలు ఉనికే లేదు. ఈ ఇతర ఆనందములు అన్నీ ఎక్కడ ఉన్నవో తెలియక సూదంటురాయిలాగా ఘనీభూతము అయిన ఆత్మానందము జగంబులు అన్నింటినీ మృంగి తనలో లీనం చేసుకొని తనకు తానే రెండవది లేకుండా అండపిండ బ్రహ్మాండమంతయు తానై స్వయంజ్యోతి వ్యక్తమవుతూ మన హృదయాలలో గర్భితమై ఉంది. దానికి రెండవ గుణము లేదు, రెండవ సంకల్పము లేదు, రెండవ వస్తువు లేదు. దానికదే ఒక్కటే ఉందని బ్రహ్మత్వాన్ని పొందిన మహానుభావులు చెప్పుచున్నారు. అయితే ఆ బ్రహ్మమును పూర్ణముగా ఏమని చెప్పగలరు? పరిమితి కలిగిన వస్తువునైతే ఇంత విశాలంగా ఉన్నది అని చెప్పగలరు. దానికి ఆది మధ్యంతములు లేవు. అందుకనే మహాత్ములు మానవులకు కించిత్ అర్థమయ్యేలాగున చిన్న చిన్న మాటలతో ఎంతో అర్థాన్ని ఇమిడ్చి శ్లోకాల రూపాలలో ఇలా చెప్పారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అన్నారు. అనగా ఈ చరాచర జగంబులు అన్నింటిలో వ్యాపించి బ్రహ్మమే అంతటా నిండి ఉన్నది. ఇంకా బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం అన్నారు. అదే బ్రహ్మానందము అన్నారు. అంటే ఆనందము, ఆత్మానందము, అపరిమితానందము అనినా చాలక అహో బ్రహ్మానందము అన్నారు. దానికి మించి చెప్పటానికి మాటలు లేవు గనుక అది సుఖము అని, ఎక్కువ సుఖము అని, అతీత సుఖము అని చెప్పటానికి మాటలు చాలక పరమ సుఖదము అన్నారు. అది జ్ఞానమే మూర్తిగా కలిగినటువంటిది. దానికి వేరే స్వరూపము లేదు. దానికి ద్వంద్వములు అనగా రెండు లేవు. ద్వంద్వాతీతానికి అతీతంగా ఉన్నది అన్నారు. దానికి గగన సదృశ్యం అన్నారు. గగనము అంటే ఆకాశం. గగనానికి ఏ రూపము లేదు, ఏ రంగు లేదు. మనకి గుడ్డిలో మెల్లగా తెలియుటకు గగనంలాగా అనకుండా గగన సదృశ్యం అన్నారు. ఇలా మనకు ఉరామారికగా తెలియుటకు ఇలాంటి ఉపమానాలతో మనకు బ్రహ్మస్వరూపాన్ని వర్ణించి చెప్పారు. నిజానికి బ్రహ్మస్వరూపము ఇలా లేదు. చూడుము, నీలో ఉన్న ఆనందాన్ని, ప్రేమను, సంతోషాన్ని ఏ ఉపమానాలతో వర్ణించి స్థిరము చేసి చెప్పగలవు? ఆనందో బ్రహ్మ అనటమే సహజంగా ఉన్నది. అందువలన దానిని ఎలా తెలుసుకొనవలేను, ఆ రూపమును ఎలా పొందవలేను అనగా నీలో ఉన్న ఆనందము దేనికి సంబంధం లేకుండా ఉన్నది అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీలో ఉన్న మాయ నీకు నీ నిజస్వరూపము అయిన ఆనందాన్ని విడదీసింది, నీకు తెలియకుండా చేసింది. కావున నీ నిజస్వరూపము అయిన ఆనందమును పొందాలి అనినచో ఆనందం అనేది దేనికి సంబంధం లేకుండా, వేరే ఆధారము లేకుండా దానికదే ఆధారంగా ఎలా ఉందో మన అందరికీ తెలుసును. కనుక నీవు కూడా శరీర సంసార లోక సంబంధములు అయిన ఆధారములు అన్నింటినీ, వాటికి సంబంధించిన ఆనందములు అన్నింటినీ
ఇసుమంతయు లేకుండా వదలవలయను. ఇంకను ఈ ప్రకృతికి సంబంధించిన దుర్గుణములు అన్నింటినీ, కోర్కెలు, ఆశలు, మమకారము, అహంకారము, దురభిమానము, నేను జీవుడునన్న భ్రాంతి, కోపము, క్రోధము, ఒకటేమిటి ఆనందమునకు వ్యతిరేకమైన ప్రకృతికి సంబంధించిన అవగుణములు అన్నీ నీలో పేరుకుపోయి అవే నీలో రాజ్యమేలుచున్నవి. అందువలన ఈ ప్రకృతి అవగుణములలో కరిగిపోయి నీ నిజస్వరూపము అయిన ఆనందగణము అయిన బ్రహ్మస్వరూపాన్ని మరిచిపోయినావు. కాబట్టి ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన ఆనందములు, అవగుణములు సర్వము పలక మీద వ్రాసిన అక్షరములను నీటి బొట్టు వేసి తుడిపివేసినట్లుగా ఆనందము అనే ప్రేమరసముతో ఈ ప్రకృతికి సంబంధించిన సర్వ లక్షణములను కడిగి తుడిపివేయవలయను. అప్పుడు ఆనందము అనే తెర ఒకటి మాత్రమే ఉంటుంది. సినిమా తెర మీద ఆడుచున్న సినిమా అయిపోయిన తరువాత తెర ఒకటి మాత్రమే ఉంటుంది. తెరగుడ్డకు సినిమాకు ఏ సంబంధము లేదు. సినిమాలో ఒక్కొక్కసారి ఇళ్ళు, ఇతర వస్తువులు ఎన్నో తగలబడిపోతున్నవి. కానీ తెరగుడ్డలో ఒక్క నూలు పొగ కూడా కాలడం లేదు. ఒక్కొక్కసారి గాలి వాన అఖండముగా కురిసి ఏరులు పొంగి ఊరులు కొట్టుకొని పోవుచున్నవి. కానీ తెరగుడ్డలో ఒక్క నూలు పొగ కూడా తడవడం లేదు. మానవుడు చేసిన నాటకంలోనే ఇంత మాయ ఉన్నది. భగవంతుడు చేసిన ఈ జగన్నాటకంలో ఇంకా ఎంత మాయ ఉందో గ్రహించుము. కావున సినిమా తెర లాంటి బ్రహ్మానందంలో జగన్నాటకము జరుగుతుంది. తెర మాత్రము స్థిరంగా ఉంటుంది. సినిమాలు ఎన్నో రకాలు వస్తున్నవి, పోతున్నవి. అలాగే బ్రహ్మానందము అనే బ్రహ్మస్వరూపము అలాగే ఉంటుంది. జగంబులు ఎన్నో వచ్చుచున్నవి, పోవుచున్నవి అని గ్రహించుము. ఈ విధముగా బ్రహ్మస్వరూపము అయిన నీ నిజస్వరూపమును నమ్ము. తెర మీద సినిమాలాగా ప్రపంచమును నమ్మి అవి శాశ్వతము కాదని ఈ ప్రకృతికి సంబంధించిన గుణములు అన్నీ కడిగివేసినచో ఇకన మాయ లేదు. మాయకు సంబంధించిన జగంబులు లేవు. సినిమాను ఆపిన తరువాత సినిమా లేదు. సినిమాలో నాటకము లేదు. సినిమాకు నటనకి అభేదం. సినిమా లేనిచో నటన లేదు. నటన లేకుండా సినిమా లేదు. అలాగే జగత్తుకు మాయకు అవినాభావ సంబంధం ఉంది. మాయ లేక జగత్తు లేదు. జగత్తు లేక మాయ లేదు. సినిమా చూస్తున్నప్పుడు తెర కనిపించదు. తెర మీద దృష్టి పెడితే సినిమా తెలియదు. అలాగే జగత్తును చూస్తున్నంత వరకు అధిష్టానమైన బ్రహ్మము కనిపించదు. బ్రహ్మమును చూస్తున్నప్పుడు జగత్తు కనిపించదు. అయితే ఇప్పుడు జగత్తును చూస్తున్నది నీవే, బ్రహ్మమును చూస్తున్నది నీవే. అయితే నీవు ఎవరు అనినా బ్రహ్మమును చూచుచున్న బ్రహ్మము నీవే. నిన్ను నీవు చూచుకొనుచు నేను ఆత్మసాక్షాత్కారము పొందినాను అనుకుంటున్నావు. చూడుము, అద్దములో నీ బింబమును చూచుకొని నన్ను నేను చూసుకొనుచున్నాను అంటే నీవు వేరే ఉండి నీ రూపాన్ని అద్దంలో బింబంలాగా చూసుకొనుచున్నావు. అద్దము తీసివేసినచో ప్రతిబింబము లేదు. అసలు బింబము నీవే అయి ఉన్నావు. అలాగే నేను ఆత్మను చూస్తున్నాను, నాకు ఆత్మసాక్షాత్కారం అయినది అనుట నేను అన్న భావము కరిగి లేకుండా పోలేదు. నేను అన్న భావము లేకుండా పోయినచో నేను చూస్తున్నాను, నాకు ఆత్మ ప్రత్యక్షమైనది అన్న నేను లేనిచో ఇంతవరకు నీవు చూస్తున్న ఆత్మ, నీ ఎదురుగా ఉన్న ఆత్మ నేను అన్న భావన పోయిన వెంటనే ప్రతిబింబముగా ఉన్న ఆత్మ లేదు. అంతకుముందు నేను చూస్తున్నాననుకుంటున్న ప్రతిబింబము నీకంటే వేరుగా ఉన్నది అని, నేను దానిని చూస్తున్నానని అనుకుంటున్నావు. ఇప్పుడు నేను పోయిన తరువాత నేను చూస్తున్నానన్న భావన పోయింది. ఇప్పుడు చూసే నీవు, చూడబడేది రెండు ఒక్కటై నీవుగానే ఉన్నావు. అసలు ఆత్మస్వరూపము నీవై ఉందువు. అసలు బింబము నీవే. అదే పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు నీ స్వరూపంలోనే జగన్నాటకము అంతా ఉన్నది.
అనగా నా శరీరములో జగన్నాటకం ముందనుకొని చుందువేమో. నీ ఆత్మస్వరూపమునకు శరీరమునకు సంబంధము లేదు. శరీరము లేకపోయినా ఆత్మ అలాగే ఉన్నది. శరీరం నష్టమైనప్పుడు ఆత్మ నష్టం కాలేదు. నశించిపోయే శరీరంలో జగత్తు ఉండదు. నశించని ఆత్మలో జగంబులు అన్నీ ఇమిడి ఉన్నవి. ఆ నశించని ఆత్మ నీ శరీరంలో ఉన్నది. అందువలన జగన్నాటకం నీలో ఉందని చెప్పినందువల్ల శరీరంలో ఉందనుకోవటం పొరపాటు. ఆత్మను శరీర పరిమితులతో చూడకూడదు. ఆత్మ పరబ్రహ్మమునకు జగత్తంతా శరీరమై ఉంది. శరీరము నేను అన్న భావన మర్చిపోయి పరబ్రహ్మము అన్న భావన స్థిరమై బ్రహ్మమే నేను అని నీకు దృఢమైన ఎడల ఆ పరబ్రహ్మ స్వరూపమే నీ నిజస్వరూపమగును. ఈ పాంచభౌతిక శరీరము నీది కాదు, నీవు కాదు. చూడు నాయనా, ఏ కర్మ లేకుండా ఏ గుణము లేకుండా బ్రహ్మత్వాన్ని ఎలా పొందాలి అన్నావు కదా. ఇప్పుడు ఆలోచించుము. నీలో ఉన్న ఆనందాన్ని ఏ కర్మ చేసి ఏ గుణము వల్ల పొందగలవో ఆలోచించుము. ఏ కర్మకు ఏ గుణమునకు నీలో ఉన్న ఆనందము బయటపడదు. కానీ కొన్ని మంచి కర్మలు చేసి కొంత మంచి స్వభావము చేత ఆనందపడవచ్చును. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఎవరైనా నీకంటే అతడు గొప్ప పని చేసినాడు, అతను చేసిన దానిలో నీవు చేసినది ఘోరంతా అనినచో నీ ఆనందమునకు అడ్డుకట్ట పడ్డట్లే. అంతకు ముందు ఉన్న ఆనందము తగ్గిపోవచ్చున్నది. కావున కర్మల వలన గుణముల వలన వచ్చే ఆనందము వస్తుంది, పోతుంది. అది శాశ్వతానందము కాదు, లౌకికానందం. అదయునుగాక ఈ లౌకికానందంలో నీ ఆత్మానందమును తెలియనివ్వదు. ఆత్మానందము వికారరహితము, గుణరహితము, కర్మరహితము. అది కాలాన్ని బట్టి కానీ, వయసుని బట్టి కానీ, అవస్థల భేదాన్ని బట్టి కానీ, బాల్య యవ్వన వార్ధక్యాలలోనూ, రాత్రింబవళ్ల యందును, జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందును, కష్టసుఖములలోనూ ఏ విధమైన మార్పు ఆత్మలో లేదు. దేహం మాత్రం క్షణం క్షణం అన్ని విధాల మార్పు చెందుతూ ఉంటుంది. కొంతకాలమునకు మరణించి కనపడకుండా పోవుచున్నది. ఆత్మ అలా కాదు. సర్వకాల సర్వావస్థలలోనూ ఎన్ని యుగములు, ఎన్ని జగంబులు, ఎన్ని జన్మలు మారినా ఆత్మ అలానే ఉన్నది. అయితే మధ్యలో మాయాగుణములు ఆవరించి ఆత్మను తెలియకుండా కనిపించకుండా చేస్తున్నవి. అదేమిటి? ఆత్మశక్తిని, ఆత్మస్వరూపమును, ఆత్మానందమును తెలియకుండా ఎలా చేయును అనినా. చూడు నాయనా, మల్లెపూలు ఒక గంపలో ఉన్నవి అనుకో, అవి కమ్మన వాసన వస్తున్నవి. మల్లెపూల గంప చుట్టూ 10 చేపల గంపలు ఉంచారనుకో, చేపల మురుగు కంపు చాలా ఎక్కువైంది. ఈ చేపల మురిగి కంపు చుట్టూ పర్లాంగు దూరం ఆవరించుకుంది. ఇప్పుడు చేపల కంపు వస్తుందని ప్రతివారు అందరు, కానీ మల్లెపూల వాసన వస్తుంది అని ఎవరైనా అనగలరా? మల్లెపూల సువాసన ఈ మురుగు కంపులో లయమైపోయింది. వాసన ఉన్నదన్న విషయము కూడా తెలియకుండా పోయింది. అలాగే ప్రకృతి సంబంధమైన మాయాగుణములు అన్నీ ఆత్మ చుట్టూ చేరుకొని ఆత్మశక్తి ప్రకాశమును, సువాసనను, దాని రూపమును కూడా కనిపించకుండా మూసివేసెను. అందువలన ఆత్మ ఉన్నదో లేదో ఎవరికీ తెలియటలేదు. అయితే ఏ కర్మ చేత ఏ గుణము చేత తెలుసుకోవలేను అన్నావు కదా. జాగ్రత్తగా విను. ఏ ఇతర కర్మ పనిలేదు. దాని చుట్టూ కమ్ముకొని ఉన్న చెడ్డ పరికరములను తీసివేసే కర్మ చేయుము. లౌకిక గుణములలే ఏ గుణములతోనైనా దానిని తెలుసుకోలేవు. ఆత్మే నాకు కావలెను, దానిని చూడవలెను అన్న ఆత్మ మీద కోరిక అనే గుణము చేతనే దానిని పొందాలి. ఆత్మే నా ప్రాణం, ఆత్మే నా శ్వాస, ఆత్మే నా ధ్యేయం, ఆత్మే నా సర్వస్వం అని ఆత్మే కావాలన్న ఆశతో ఆ గుణముతోనే ఆత్మని పొందాలి. కానీ ఆత్మ మీద ప్రేమ లేకుండా
ఆత్మను తెలుసుకొని ఆత్మను పొంది ఆత్మస్వరూపుణ్ణి కావాలన్న కోరిక లేకుండా ఇతరత్రా గుణములు కోరికలు ఎన్ని ఉన్నా దానిని తెలుపలేవు. ఒకవేళ అన్నీ మంచి గుణములు మంచి కోరికలైనా నీకు మంచి పుణ్యమునిచ్చును కానీ ఆత్మని తెలపలేవు. ఆత్మను పొందవలయనన్నచో ఆత్మ కావాలన్న కోరిక ఒక్కటి మాత్రమే ఆత్మని పొందింపగలదు. ఆత్మ ప్రేమే ఆత్మను పొందింపగలదు. ఆత్మ ప్రేమ తప్ప ఇతరత్రా ఎన్ని ప్రేమలు ఉన్నా అవి ఏమియో ఆత్మని పొందింపజాలవు. కావుననే కామిగాని వాడు మోక్షగామిగాడయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన్న. కామిగాని వాడు అనగా మోక్షము మీద అతీతమైన కోరిక లేనివాడు మోక్షము పొందలేడన్నది దీని అర్థం. అన్ని కోరికలు వదలాలి అప్పుడే మోక్షము అన్నారు కదా. అంటే మోక్షము కావలేనన్న కోరిక మాత్రమే మోక్షము దగ్గరకు పోయి బ్రహ్మములో లయమవుతుంది. మోక్షాపేక్ష కలిగిన కోరిక బ్రహ్మములో లయమైన వెంటనే తాను బ్రహ్మమగుచున్నాడు. అందువలన మోక్షాపేక్ష అనేది కోరిక కాదు అన్నారు. మరి భక్తి కోరిక కానీ సత్కర్మల కోరిక కానీ యజ్ఞ యాగాదుల కోరిక కానీ అతీతమైన పుణ్యకర్మల కోరిక కానీ దాన ధర్మముల కోరిక కానీ మోక్షమును పొందింపజేయలేవు. అయితే ఇవన్నీ చేయవలసిందే. ఎందుకనినచో ఈ పుణ్యకర్మలు అన్నీ మరలా మంచి పుణ్యజన్మలను ఇచ్చును. ఆ పుణ్యజన్మలలో మరలా పుణ్యకర్మలు చేయుచున్నచో ఆ పుణ్యకర్మల ఫలితము ఎక్కువ కాగా అదే నిష్కామ కర్మగా మారును. ఆ నిష్కామ కర్మ ఫలితము ఆత్మను తెలుసుకోవాలనన్న కోరికను పెంచును. అంతటా ఆత్మాన్వేషణ పరుడై ఆత్మను తెలుసుకొని ఆత్మ యొక్క సిద్ధిని పొందును, అనగా మోక్షమును పొందును. కావున పుణ్యకర్మలు దాని ఫలితము ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. కావున పుణ్యకర్మల ఫలితము మనస్సునికి అహంకారము, మమకారము, కోపము, క్రోధము, వగరు, పొగరు అన్నయు నశింపజేయును. అంతట మనసుకు రాజసబలము ఉడిగి సాత్విక స్వభావము కలిగి మెత్తబడి ప్రేమమయమవుతుంది. ఆ ప్రేమే ఆత్మాన్వేషణకు దారితీస్తుంది. ఆ ఆత్మాన్వేషణలో మంచి గురువుని ఆశ్రయించి బ్రహ్మోపదేశము పొంది ఆత్మ సాధన ఆత్మ ధ్యానము చేసి ఆత్మ సాక్షాత్కారము పొంది ముక్తిని పొందుచున్నాడు. ఈ సమయంలో ప్రకృతికి సంబంధించిన అలౌకిక శక్తులు కలుగుతాయి. ఈ అలౌకిక శక్తులను ఆశించుట వలన మానవుని మేధస్సు బలహీనపడుతుంది, క్రమేణా దిగజారిపోతాడు. అందువలన ఈ అలౌకిక శక్తులను ఎవ్వరూ ఆశించకూడదు. అసలు ఆధ్యాత్మిక శాస్త్రములు అన్నింటిలో అతి శ్రేష్టమైన గ్రంథము నీలోనే ఉన్నది. అసలు ఆ గ్రంథము నీవే అయి ఉన్నావు. అనంతములు అయిన సత్యములు అన్నీ నీలోనే ఉన్నాయి. మనలోని ఆధ్యాత్మిక గ్రంథము తెరవబడితే ఇతర బాహ్య గ్రంథములు అన్నీ నిష్ప్రయోజనములు అవుతాయి. ఇతర గ్రంథములు అన్నీ మన హృదయములోనున్న గ్రంథమున గల విషయములనే రూఢీపరుస్తాయి. అందువలన మనం ఒక ప్రశాంత స్థలములో కూర్చొని ఆత్మ విషయాన్ని ఆలోచించుము. అన్ని సమాధానములు నీలోనే దొరుకును. ఆధ్యాత్మిక గ్రంథములు అన్నీయు ఆధ్యాత్మిక సాధనలోనే రహస్యములు అన్నీ బోధించలేవు. ఆధ్యాత్మిక రహస్యములు అన్నీ గురు శిష్య పరంపర ద్వారానే తెలియబడతాయి. నువ్వు నిశ్చంతగా ఆధ్యాత్మికం వైపు తిరిగి ప్రశాంతంగా ఆలోచించుచున్న ఎడల తెలియని విషయాన్ని నీలోనున్న గురువే ప్రబోధిస్తాడు. అది అర్థం కానిచో బాహ్యమైన మంచి గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. అప్పుడు నీలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథ విషయములు బాహ్య గురువు ప్రబోధించే విషయాలు ఒక్కటిగా ఉంటాయి. అప్పుడు నీవు నిజంగా ఆధ్యాత్మికం వైపునకు మళ్ళగలవు. కానీ నీకు మించిన గ్రంథము లేదు. నీకు ఒకవేళ అంతర్గతంగా తెలియకున్నా బాహ్య గురువు ప్రబోధించే సమయంలో నీలోని ఆధ్యాత్మిక గ్రంథం తెరవబడుతుంది. ఇప్పటిదాకా తెలియబడని విషయాలు
గురు ప్రబోధచే నీలోనున్న ఆధ్యాత్మిక గ్రంథమే నీకు తెలియజేస్తుంది. అప్పుడే గురువు చెప్పు ఆత్మబోధను నమ్మగలవు. నీవు ఆత్మధ్యానములో ఆత్మ సాధనలో పయనించేటప్పుడు అనేక మానవాతీత శక్తులు సిద్ధులు లభించును. వాటిని కన్నెత్తి చూడవద్దు, వాటి మీద ఆశ పడవద్దు. ఇవి మానవులకి అత్యాశ కలిగించును, లోకమునకు కీడు చేయును, ఆఖరకు నీకు కూడా కీడు తలపెట్టును. ఎందువల్లనగా ఇది బ్రహ్మశక్తి ద్వారా వచ్చిన సిద్ధులు కావు, శక్తులు కావు, ప్రకృతికి సంబంధించిన శక్తులివి. ఈ విషయాలను సద్గురువు ఒప్పుకోరు, వాటి మీద మనసు నుంచనీయరు. ఇవన్నీ నీవు నీ నిజ స్వరూపాన్ని పొందుటకు ముందుగా వచ్చు శక్తులు. ఆత్మసాక్షాత్కారము పొందిన తరువాత కూడా కొన్ని ప్రకృతి శక్తులు అనుభవంలోనికి వచ్చును. వీటిని సూక్ష్మ విషయ గ్రహణ శక్తి చేత తెలుసుకొని ఇవే నిజమని నమ్మకుండా ఆత్మైక సిద్ధిని పొందవలేను. అప్పుడు ఇంతకు ముందు నీకు అనుభవంలోనికి వచ్చిన సిద్ధులన్నీ నిజమా అబద్ధమా అనేది అర్థమవుతుంది. వీటి మీదనే మనసు నుంచినచో ముక్తి పొందలేవు. అయితే బ్రహ్మత్వాన్ని పొందిన తరువాత జగత్కారణము అయిన సర్వాతీత శక్తులన్నీ లభించును. ఈ శక్తులు లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. ముక్తిని పొందిన తరువాత ఎంతో లోక కళ్యాణము జరపవచ్చును. భక్తుల మనోభావాలను మార్చవచ్చును. అలివిగాని వ్యాధులను నయం చేయవచ్చును. ప్రారబ్ధాన్ని నశింపజేయవచ్చును. ఆగామి సంచిత కర్మలను కాల్చవచ్చును. అగ్నిలో వేసిన కట్టెలను అగ్ని కాల్చి తన రూపముగా మార్చుకున్నట్లుగా శిష్యుడు భగవత్ స్వరూపుడు అయిన మహాత్ముని దగ్గరకు వెళ్ళి సర్వము ఆయనకు నివేదించినచో తనను కూడా బ్రహ్మస్వరూపముగా మార్చును. మహాత్మునికి అంత శక్తి ఉన్నది. కాలి బూడిదైనా రమ్మంటే వచ్చేదే గదయ్యా అన్నారు వెంకయ్య స్వామి. అయితే అంతకు ముందు పొందిన శక్తులు భవిష్యత్తును తెలుపునే కానీ నివారణ చేయలేవు. జరిగేది జరగబోయేది కొన్ని సంవత్సరములకు జరగనున్నది తెలుస్తుంది. అది లోకకంటకము అయిన విషయమైతే దానిని నివారించలేరు. వాటిని చూస్తూ అందరికీ చెప్పుచూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ అందరి చేత మహాత్ముడు మహానుభావుడు దైవస్వరూపుడు అని ప్రశంసించబడుతూ ఆనందపడుతూ ఉండవలసిందే. అవి దేనికి ఉపయోగపడవని మహాత్ములు చెప్పుచున్నారు. కావున వీటికి ఎవ్వరూ పాల్పడరాదు. తన నిజస్వరూపము అయిన ఆత్మసాక్షాత్కారము పొంది ముక్తి పొందుంటే మానవ జీవిత పరమాత్మ ఏకైక లక్షణము అన్నారు మహాత్ములు. తదుపరి ఏ కర్మ చేసినా లోక కళ్యాణానికి జగద్రక్షణకు దారితీస్తుంది. చూడుము, భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా అవతారమునకు వచ్చి ఎన్నో లక్షల మంది రాక్షసులను సంహరించి లోకములను శాంతింపజేసి లోక కళ్యాణము చేసినారు. వారికి ఏ రవ్వంతయు పాపము అంటలేదు. కావున ప్రతి మానవులు స్త్రీలు కానీ పురుషులు కానీ తన నిజస్వరూపము ఏమిటో తెలుసుకొనుట ముఖ్యమై ఉన్నది. అదే పరమావధి. అందరూ ఒక పరబ్రహ్మ స్వరూపమే కనుక అది అసాధ్యమైనది కాదు. దీనికి పాపపుణ్యాలతో సంబంధం లేదు. సంసారము శరీరము జగత్తు వరకే పాపపుణ్యములు పనిచేయును. జగదాతీత శక్తిని జగత్కారణము అయిన బ్రహ్మమును పొందుటకు పాపపుణ్యములు అడ్డు రాలేవు. ఒకవేళ అడ్డు వచ్చినా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు కదా భగవానుడు భగవద్గీతలో. నీవు కష్టపడి బ్రహ్మజ్ఞానమును సంపాదించినచో ఆ జ్ఞానాగ్నిలో పుణ్యపాప కర్మలు రెండూ దహించబడతాయి అని చెప్పాడు. అందువల్లనే మహాపాపాది పాపాత్ముడైన నన్ను శరణు పొందినవాడు సాధువనియే ఎన్నదగును అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ సాధు పురుషుడు సర్వకాల సర్వ అవస్థలయందు నన్నే ధ్యానించి నన్నే పరమగతిగా ఎంచుకొని నా స్వరూపాన్ని పొందుచున్నాడు అని అభయమిచ్చినాడు భగవంతుడు. అందువలన స్త్రీ పురుషులెవరైనను పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ మోక్షము పొందుటకు భయపడనవసరం లేదు.
మోక్షమనున్నది ప్రతి వారికి స్వంత స్వరూపమై ఉంది. మోక్షము మీద ప్రేమ, కోరిక దీనికి ఉండవలసినది. ఇతరములు ఏమియో దీనికి పనికిరావు. అందువల్లనే మోక్ష ప్రీతి, మరణభీతి ఉంటే చాలన్నారు మహాత్ములు. కావున ప్రతి మానవుడు మరణమును తప్పించుకొనవలెనన్న కోరిక, మోక్షమును పొందవలెనన్న ప్రీతి హృదయములో స్థిరం చేసుకొని ఇప్పుడే ఈ జన్మలోనే మోక్షమును పొందుదురుగాకాయని ప్రార్థించుచున్నాను. అయితే ఇప్పుడు మనం సత్య మార్గము వైపు నడిపించగల సద్గురువు అయిన మహాత్ముణ్ణి ఆశ్రయించాలి. అయితే మనం కొంత సొంత సాధన చేసుకుంటూ మన స్వప్రయత్నంతో ముందుకు పోవటం కొంతవరకు సాధ్యపడవచ్చు. మహాత్ముల అనుభవాల వల్ల వారు వ్రాసిన గ్రంథాలు అవసరమే. కానీ మనము ఉత్తమ స్థాయికి పోవుటకు సద్గురువు తప్పనిసరిగా కావాలి. పై స్థాయికి పోయే కొలది ఆధ్యాత్మిక గ్రంథాల వల్ల పెద్దగా ప్రయోజనము ఉండదు. ఆధ్యాత్మిక విషయాలు ధారాళంగా చెప్పటానికి, తత్వవాదాలలో వాదించి గెలవటానికి మనకు ఉపయోగపడతాయి. కానీ కేవలం వాటితో అనుభవపూర్వకము అయిన ఆత్మసాక్షాత్కారము పొంది జీవన్ముక్తిని పొందుటకు మాత్రం సాధ్యం కాదు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను రచించిన ఒక కవి ఆధ్యాత్మిక శిక్షణ కోసం ఒక మునివర్యుడి దగ్గరికి వెళ్ళాడట. ఆయన ఇలా అన్నాడట, నా నుండి అనుభవపూర్వకము అయిన శిక్షణ కావాలంటే నీవు వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలు అన్ని నదిలో పారవేసి రమ్మన్నాడట. ఆ కవి దానికి అంగీకరించలేదు. చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఉపదేశమివ్వమని ఎంతగా ప్రాధేయపడినా ఆ మునీశ్వరుడు అదే మాట చెప్పాడట. చివరకు గత్యంతరము లేక గ్రంథాలన్నీ నీటిలో పారవేసి ఆ మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళి మీరు చెప్పిన పని చేశాను అని విన్నవించుకున్నాడట. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ కవిని శిష్యునిగా స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష మార్గానికి బ్రహ్మోపదేశమిచ్చి మోక్ష మార్గం వైపు శిక్షణ ఇచ్చినాడట. కావుననే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి గురువు అండదండలు తప్పనిసరిగా ఉండాలన్నారు. భగవంతునికి భక్తునికి మధ్య అనుబంధాన్ని నెలకొల్పేవాడే గురువు. కేవలం ఆయన ద్వారానే ముక్తి పొందగలం. మనము ముక్తి పదము వైపు నడవటం అనేది చమురు పూసిన జారుడు బండ లాంటిది. ఎన్నిసార్లు ప్రయత్నించినా జారిపోతూనే ఉంటాము. అప్పుడు సద్గురువు దగ్గరుండి ఒక్క ఊపున పైకి ఎత్తుతారు. వెంటనే అశ్రద్ధ చేయకుండా పై అంచు పట్టుకోగలం. అందువల్లనే ఎన్ని గ్రంథములు వ్రాసినా చదివినా అవి జారి పడకుండా పైకి పంపించలేవు. ఒక్క సద్గురువు మాత్రమే పైకి పంపించగలడు. అందుకని సద్గురువు తప్పనిసరిగా అవసరమన్నారు మహాత్ములు. అందువలన జీవన్ముక్తిని పొంది సర్వాంతర్యామి అయి సర్వశక్తి సంపన్నుడు అయిన సద్గురువును ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం. కానీ పరిపూర్ణుడు, తన ఉనికిని గురించి ప్రజ్ఞ లేనివాడు మాత్రమే గురువు కాగలడు. దురదృష్టవశాత్తు చాలా మంది మంచి గురువును ఎన్నుకోవటం చాలా అశ్రద్ధ చేయుచున్నారు. గురువుకు ఉండవలసిన అర్హతలు అనర్హతలు తెలుసుకోకుండానే చాలామంది మనకు తెలియని విషయాలు చెప్పుచూ ఉన్న వారినే గురువుగా నమ్మి వారి దగ్గర ఏదో ఒక మంత్రాన్ని పొంది గురువుగా ఎన్నుకొనుచున్నారు. వీరి వల్ల ఆ గురువులుగా చలామణి అవుతున్నారు. కొందరు ప్రదర్శించే అద్భుతాలకు వాక్చాతుర్యాలకు ఆకర్షింపబడి ప్రజలు ఈ విధముగా దగ్గరికి చేరుతున్నారు. శిష్యులను వేటాడే గురువులకు కొదవలేదు. ఈ రోజుల్లో గురువు వృత్తి చాలా మంది గురువులకు లాభదాయకంగా ఉంది. అది మరే విధంగానూ సంపాదించలేనంత లాభదాయకంగా ఉంది. ఇదీనుగాక వారికి తమ శిష్యుల నుండి గౌరవ మర్యాదలు, వ్యక్తిగతంగా సేవలు అధికంగా లభిస్తాయి. ఆరితేరిన స్వార్థపరాయణులు అజ్ఞాన ప్రజానికాన్ని తాను గురువనే వలలో చిక్కుకునేందుకు ఒక చిన్న మహిమో లేదా మంత్రముగ్ధులను చేసే ప్రదర్శన చూపిస్తున్నారు. గురువులకు కోపం తెప్పిస్తే వారు శపించగలరనే భయాన్ని కలిగించి వేలాది మందిని లొంగదీసుకొనుచున్నారు.
పుట్టుకతోనే ప్రజలను ఉద్ధరించుటకై అవతరించిన సద్గురువులమని చాటుకుంటారు. గురువులతో గల సంబంధాన్ని తెంచుకోరాదని, వదులుకున్నచో నరకాన్ని పొందుతారని భయపెట్టి తన స్వార్థాన్ని పదిలపరుచుకోవడానికి అనుసరించిన కుయుక్తి మాత్రమే ఇది. పచ్చి మోసమే కానీ వేరొకటి కాదు. దీక్ష సమయంలో శిష్యుని చెవిలో మంత్రం ఉచ్చరించడం, నిర్ణయించిన సమయంలో పూజలు ధ్యానాలు చేయమని చెప్పటం అంతటితో ఆ గురువు కర్తవ్యం తీరినట్లే. శిష్యుని ప్రగతికై వారు చేసేది ఏమీ లేదు. కాకపోతే ఏడాదికి ఒకసారి శిష్యునికి దర్శనం ఇవ్వడమో, లేదా ధనికులైన శిష్యులు అయితే ప్రతిరోజు లేక వారానికి ఒకసారి కానీ గురువుని దర్శించమని చెబుతూ ఉంటారు. ఎందుకు అనినా గురువు వంకబెట్టుకొని వీరి గుండా ధన సహాయం పొందుటకు మాత్రమే, లేక కానుకలు బహుమానాలు స్వీకరించటమే ఇలాంటి గురువులు చేసే పని. నిజానికి శిష్యుని హృదయంలో దైవం పట్ల ప్రేమ విశ్వాసము నెలకొన్న తర్వాతనే దీనిని బాగా తెలుసుకొని దీక్షనివ్వాలి. భగవంతునితో శిష్యుని అనుబంధాన్ని తెలియజేసేదే దీక్ష. అప్పుడే భగవంతుని దివ్యశక్తి ధారగా శిష్యుని హృదయ పరిపక్వతను బట్టి శిష్యుని హృదయంలోనికి ప్రసారం అవుతుంది. మంచి గురువు దగ్గర ఏర్పడిన బాంధవ్యము శుద్ధాంతఃకరణ కలిగిన శిష్యునికి ముక్తి పొందే వరకు కొనసాగుతుంది. కానీ స్వార్థ బుద్ధితో దీక్షలనిచ్చే నకిలీ గురువులు మాత్రం శిష్యుణ్ణి శాశ్వతంగా గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉంటారు. శిష్యుడు ఎప్పుడైనా తన నుండి విడిపోవాలనుకుంటే వానికి నరకయాతనలు తప్పవని, ఇది దైవ శాసనము అని నిర్ధారిస్తారు. అమాయక ప్రజలు గురువుని తనకు తెలియని విషయాలను పదే పదే అడిగితే కోపానికి గురవుతామని భయపడుతూ గురువు చెప్పినది మంచిదో కాదో తెలియక వేదవాక్యంగా స్వీకరిస్తుంటారు. అందువల్ల అభయం చేతనే గురువులు దురాగతాలు అన్నింటినీ మారు మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా భరిస్తుంటారు. అయితే తనకు ఉన్నత స్థాయి జీవన్ముక్తిని పొందించే స్థాయి ఆ గురువుకు లేదని తెలిసినట్లయితే స్వేచ్ఛగా అతడు మరొక గురువు దగ్గరకు వెళ్ళవచ్చు. లేదా మంచి ఉత్తముడు అయిన గురువైతే శిష్యునికి మోక్ష సిద్ధికై మరొక గురువుని చూపిస్తాడు. శాస్త్రాలను పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేసి శాస్త్రజ్ఞానం సంపాదించుకొని వారు తమ సంస్థలను ఆశ్రమాలను స్థాపించి రాజవైభవాన్ని అనుభవించడానికి మాయా జీవుడు బ్రహ్మములకు సంబంధించిన సమస్యలను విశదీకరించి చెప్పుచుందురు. ప్రజలు వారి శాస్త్ర పాండిత్యానికి ఆశ్చర్యపడి గొప్ప మహాత్ములని మహర్షులని తలచి వారి ధర్మోపదేశాలు వినేందుకు వేల సంఖ్యలో వస్తున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు వారు గడించిన శాస్త్ర పరిజ్ఞానంతో ఏదో ఒక రీతిగా జవాబు చెప్పితే చాలు. ప్రజలు వారిని గొప్ప మహాత్ముడిగా భావించి గురువులుగా ఒప్పుకుంటారు. వారి పాండిత్య జ్ఞానం పరిపూర్ణత్వాన్ని పొందింపజాలదని ఈ శిష్యులకి తెలియదు. మనకు ఆధ్యాత్మిక మార్గంలో తోడ్పడే గురువుని నిర్ణయించుకునేటప్పుడు ముఖ్యంగా గమనించదగినది ఏమనగా ఆయన మహిమలు పాండిత్యము కాదు, ఆయన ఆత్మసాక్షాత్కారము పొంది జీవన్ముక్తిని పొంది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడేనా, లేక ఆత్మసాక్షాత్కారమైనా పొందినాడా లేదా, తాను బంధాల నుండి విముక్తుడైనాడా లేదా. బంధాల నుండి విముక్తుడైన వాడే ఇతరులకు శాశ్వత బంధ విముక్తి గావించగలడు. సంస్కారాలు మాయా అహంకారము అజ్ఞాన బంధాల నుండి నీ గురువు ఇంకా విముక్తి కానప్పుడు నిన్ను బంధాల నుండి ఎలా విడిపించగలడు? మీరు ఒక స్తంభానికి మీ గురువు ఒక స్తంభానికి బంధించబడినప్పుడు మీ గురువు మిమ్మల్ని ఎలా విడిపించగలడు? వీరు తమ కంటే గొప్పవారిని అంగీకరించాలన్నా ఆ గొప్పవారిని ఇతరులు గురువని పొగుడుతున్నా వారికి సన్మానాలు చేస్తున్నా లోపల చాలా బాధపడుతుంటారు. లోపల కోపం పెరుగుతూ ఉంటుంది. ఇది పిచ్చి అహంకారం తప్ప మరొకటి కాదు. ఇటువంటి గురువులను ఆశ్రయిస్తే మీకు కూడా దురభిమానం సంక్రమించి
ఆ గురువును ఉన్నత స్థాయిలో ఉంచుటకు ప్రయత్నిస్తారు. ఈ దుర్గుణము ఉన్నంత వరకు గురువుకి శిష్యునికి ఇద్దరికీ ముక్తి లభించదు. అందుచేత మహోన్నత స్థితి కలిగిన వారినే గురువుగా ఎన్నుకోవలయను. దురదృష్టవశాస్తు అల్పసిద్ధులు కలిగిన వారిని మన గురువుగా ఎన్నుకున్నట్లయితే మోక్షగమ్యాన్ని చేరలేము. మహోన్నత స్థితి లేని గురువును ఎన్నుకున్నచో ఆ గురువు శక్తిని కోల్పోవును. గురువును కావాలనుకున్నవాడు ముందుగా తనలో ఉన్న అవగుణాలని తొలగించుకోవాలి. అసలు భగవంతుడే మనకు నిజమైన గురువు. ఆయన నుండే మనకు దివ్యత్వము లభిస్తుంది. భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తుంటే ఆయనే గురువుగా ప్రబోధించడమో లేక ఆ తరుణములో మంచి గురువు ఉన్నట్లయితే ఆ గురువుని మనకు చూపించడము జరుగుతుంది. గురువు పూర్తిగా స్వలాభాపేక్ష లేనివాడై ఉండాలి. అతడు పేరు ప్రఖ్యాతులతో ఆశ లేనివాడై ఉండాలి. నిర్మల ప్రేమతో బోధించేవాడుగా ఉండాలి. యోగ శక్తిని ప్రసారం చేయగల సమర్థుడై ఉండాలి. అనర్హుడైన గురువుకు శిష్యుడిగా ఉండే బదులు ఆజన్మాంతం గురువు లేకుండా ఉండటమే మేలు.